అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చాలామంది శ్రీరామనవమికి పూజ చేసుకుంటారు. లేకపోతే పూజ చేసుకోలేని వాళ్ళు ఏదో కాస్త ఏవో చదువుకుంటారు. కానీ కొంతమందికి చదువుకోవడము రాదు. సర్గలు చదవలేరు. పెద్ద పెద్ద శ్లోకాలు చదవలేరు. ఏటి సూతకంలో ఉంటారు. కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి వెళ్ళలేరు. సీతా కళ్యాణం చూడలేరు. ఇబ్బందుల వల్ల కుదరదు. ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఏటి సూతకంలో ఉంటారు. ఇంకో రకం కారణం వేరే ఏదన్నా అనుకోండి. మరి అలాంటి వాళ్ళు తరించాలి అంటే ఎలాగా? అలాంటి వాళ్ళు తరించే మార్గమే లేదా అంటే చాలా చక్కగా ఉంది. అసలు శ్రీరామనవమికి బాలకాండ చదువుకోవచ్చు. అలాగే శ్రీరామ పట్టాభిషేక సర్గ చదువుకోవచ్చు. అలాగే సంక్షిప్త రామాయణము చదువుకోవచ్చు. ఈ 3 గనక చదివితే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. సంవత్సరం అంతా కూడా అర్ధనారీశ్వర తత్వం చాలా మందికి తెలియదు. చైత్ర మాసం నుంచి 6 నెలలు పురుషతత్వం, అలాగే ఆశ్వయుజ మాసం నుంచి మిగతా 6 నెలలు స్త్రీతత్వం. అందుకనే చైత్రమాసం వచ్చింది అంటే రామచంద్రమూర్తి వస్తారు. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే అమ్మవారు వస్తారు. శ్రీరామ నవమి. నవమి అంటే చాలా పవర్ఫుల్. 9 అన్న సంఖ్యకి ఎంతో పవర్ ఉంది. లక్కీ నంబర్. మాట ఇచ్చాడు అంటే మాట మీద నిలబడతాడు. పక్క వాళ్ళని గౌరవిస్తాడు. మృదుభాషి, మితభాషి, ఎన్నో రకాలైనటువంటి బిరుదులు రామచంద్రమూర్తికి ఉన్నాయి. అందుకనే శ్రీమద్ రామాయణంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు, పరిహార మార్గాలు ఉన్నాయి. సుందరకాండ పరిహార మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే చదివితే చాలు ఆ సమస్య నుంచి బయటకు వచ్చేస్తాము అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పిన మాట అక్షర సత్యం చేసి చూపిస్తారు రామచంద్రమూర్తి. సరే, పూజ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? మన ఉగాదికి కూడా పూజ చేసుకున్నప్పుడు సుందరకాండనో రామాయణమనో పెట్టాం కదా. అట్లాగనే ఈ రామచంద్రమూర్తి యొక్క పూజ శ్రీరామనవమి నాడు ఏదైతే చేసుకుంటామో అప్పుడు కూడా శ్రీమద్ రామాయణాన్ని అక్కడ స్వామివారి దగ్గర పెట్టి ఒక పుష్పం పెట్టండి, పసుపు కూడా చక్కగా రాసుకొని నమస్కారం చేయండి. ఖచ్చితంగా శ్రీమద్ రామాయణాన్ని పూజించే తీరాలి. అలాగే రామాయణంలో మొదటి సర్గ ఏంటి? సంక్షేప రామాయణం. అది ఖచ్చితంగా చదువుకోండి. చదవడం రాకపోతే వినండి. కనీసం శ్రీరామ పట్టాభిషేక సర్గ అయినా వినండి. శ్రీరామస్తవం మనం నిన్ననే మన ఛానల్లో, కాబట్టి శ్రీరామస్తవం వింటే చాలు. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి యొక్క స్తవం అది బ్రహ్మగారు చేశారు సాక్షాత్తు. అది ఖచ్చితంగా విని తీరాలి. సరే, ఇవన్నీ వినే టైం లేదు అంటే శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోవచ్చు. శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకోలేకపోతే కనీసం అది కూడా సమయం లేదండి మాకు అంటారా, ఒక నమస్కారం చేసుకుని అంటే సీతా కళ్యాణాన్ని చూడండి. చూసి ఏం చేస్తారంటే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపత్తిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటాం. అంటే దీంట్లో మొత్తం రామాయణం అంతా వచ్చేస్తుంది. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం బాలకాండ అయిపోయింది. రఘుకులాన్వయ రత్నదీపం అయోధ్యకాండ అయిపోయింది. ఆజానుబాహుం అరణ్యకాండ వచ్చేసింది. అరవింద దళాయుధాక్షం కిష్కింధకాండ, రామం సుందరకాండ, నిశాచర వినాశకరం యుద్ధకాండ, నమామి ఉత్తరకాండ. మొత్తం రామాయణం అంతా కూడా ఈ శ్లోకంలో వచ్చేసింది. అంటే ఆ ఒక్క శ్లోకాన్ని చదువుకున్నా చాలు. అంటే చాలు అని కాదు, సమయం లేని వాళ్ళు, కొన్ని రకాలైనటువంటి ఆటంకాల వల్ల శ్రీరామనవమి పూజలో పాల్గొనలేకపోయిన వాళ్ళు, చేసుకోలేకపోయిన వాళ్ళు, సర్గలు అవి నోటికి రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ పద్ధతి. అంతేగాని అన్నీ వచ్చి అన్నీ చేయడం వచ్చినా కూడా ఈ సులభ తరుణోపాయంలోకి వెళ్తామండి అంటే అది అంత మంచిది కాదు. ఈ శ్లోకం చదువుకుంటూనే మీరు నిత్యంగా రామనవమి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. సీతా కళ్యాణం చూడండి. సరే, ఇంకొకటి ఉంది. మీరు అలా ఆ శ్లోకంతో పాటుగా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని చదువుకోవచ్చు. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలాగే మనం చూడండి, ఏ మంత్రమైనా సరే ఓంకారంతో మొదలు పెడతాం. ఒక్క రామ మంత్రానికి మాత్రం ఓంకారం అక్కర్లా. రామ్
రామాయ నమః. రామ్ అన్నది అగ్నిబీజం, దహించి వేస్తుంది మన పాపాలన్నింటినీ కూడా. ఎవరైతే ఈ బీజాక్షరాన్ని జపిస్తారో రామ్ రామాయ నమః, ఎవరైనా మనం ఈ మంత్రాన్ని, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు, దోషం లేదు. కాబట్టి రామ్ రామాయ నమః. రామ్ అంటే అగ్నిబీజం. రా అంటే బయటికి పాపాలన్నీ పోతాయి. మళ్ళీ ఆ పాపాలన్నీ లోపలికి రాకుండా ఉండాలి అంటే మా, నోరు మూసేసుకోవాలి. రా మా అంతే. ఒక్క రామనామాన్ని పట్టుకుంటే జన్మ తరించిపోతుంది. శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే మనకి ఐహిక ఆముష్మిక ఫలితాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః అని చెప్పి పదే పదే జపించండి. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళైతే రామజపంతో పాటు సీతా కళ్యాణాన్ని చదువుకోవండి, పరమాన్నాన్ని నివేదన చెయ్యండి. అద్భుతంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు మాత్రమే పరమాన్నం నివేదన, మిగతా వాళ్ళు వడపప్పు పానకం. అంతేగాని పెద్ద పెద్ద పిండి వంటలు మీకు ఒప్పుకుంటే చేసి పెట్టండి, కానీ వడపప్పు పానకం మాత్రం చాలా ఇంపార్టెంట్. రామదర్బార్ పటం ఇంట్లో పెట్టుకోండి. రామదర్బార్ పటం ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో, అంటే రామ పట్టాభిషేకం కనబడుతోంది కదా స్క్రీన్ మీద, ఇంట్లో వాస్తు దోషాలన్నీ పోతాయి. లోక సమస్త సుఖనభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.